రామాయణం. రాముడు లేడన్న మాట విన్న భరతుడికి ఒక్క నిమిషం ఊపిరి ఆగినట్లు అనిపిస్తుంది. కొంచెం తేరుకుని ఏమంటున్నావమ్మా, రాముడు లేడా, ఎక్కడికి వెళ్ళాడు అని మెల్లగా అడుగుతాడు. కైకేయి, అవును, రాముడు, సీత, లక్ష్మణుడు లేరు, నారచీరలు కట్టుకుని అరణ్యాలకు వెళ్లారు అని చెప్తుంది. శాస్త్రం బాగా తెలిసిన వాడైన భరతుడు అరణ్యాలకు వెళ్ళాడా? నా అన్నను అరణ్యాలకు పంపించారా? ఏం చేశాడు నా అన్న? నిరపరాధులను శిక్షించాడా? సత్పురుషుల సంపదను అపహరించాడా? అమ్మా చెప్పు, లేదంటే పరుల భార్యలను అపహరించాడా? ఏం చేశాడు అని అడుగుతాడు. పూర్వం ఇలాంటి పనులు చేసిన వాళ్ళని అరణ్యాలకు పంపించేవాళ్లు. భరతుడు తన అన్న రాముణ్ణి ఆ భగవంతుడితో సమానంగా పూజించాడు. అలాంటి తన అన్న వీటిలో ఏదైనా చేసి ఉంటాడా అని, అలా చేసుంటే తన అన్న రాముడు కీర్తి కళంకితం అయిపోతుంది కదా అని భరతుడి దిగులు. ఇక్కడొక చోట కైకేయి పూర్వపు కైకేయి ఇలా మాట్లాడుతుంది. నీ అన్న ఎవరినీ శిక్షించలేదు, ఎవరి సంపద అపహరించలేదు. పరుల భార్యలంటావా? నీ అన్న కన్నెత్తి కూడా చూడడు అంటుంది. భరతుడు కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. నా అన్న ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయడు అనుకుంటూ. అమ్మా, మరి ఎందుకు అరణ్యాలకు వెళ్ళాడు అని అడుగుతాడు. నాయనా భరత, ఆ పని నేనే చేశాను నాయనా. నేను ఎలా అయితే జరగాలని అనుకున్నానో అలాగే జరిగింది. అలా జరిగేలా నేనే చేశాను. ఇదంతా నేను నీకోసమే చేశాను నాయనా అంటూ దగ్గరగా వస్తుంది. ఇలా చెప్తే భరతుడు సంతోషిస్తాడనుకుంది కైకేయి. భరతుడు దగ్గరగా వచ్చి, నువ్వు చేశావా? నా కోసం చేశావా? ఏం చేశావు అని అడుగుతాడు. నాయనా, వీళ్ళంతా కలిసి నువ్వు లేని సమయంలో ఒక పుష్యమి నక్షత్రాన రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. నేను పూర్వం ఎప్పుడో మీ నాన్న నాకు ఇచ్చిన 2 వరాలు, వాటిల్లో ఒకటి నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయాలని, రెండవది రాముడుంటే ఎప్పటికైనా నీకు ప్రమాదమేనని ఆ రాముణ్ణి వనవాసానికి పంపించాలని కోరాను. మీ నాన్న ధర్మాన్ని పట్టుకుని రాముణ్ణే యువరాజుని చేయాలనుకున్నాడు. నేను సత్యాన్ని పట్టుకుని నా కొడుకు భరతుణ్ణే యువరాజుని చేయాలి అని గట్టిగా పట్టుపట్టాను. చెయ్యికేం చేస్తాడు మీ నాన్న? ఒప్పుకున్నాడు అంటూ గర్వంగా చెప్తుంది కైకేయి. ఓసి పాపిష్టిదానా, నీచురాలా, నువ్వు నా తల్లివా? కౌసల్య కొడుకైనా కూడా ఎప్పుడూ నీ దగ్గరే అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉండేవాడు కదా. అలాంటి వాడిని అరణ్యాలకు పంపించావా? కఠినురాలా, మహా పాపి, నువ్వు కాదే పాపివి, నీ కడుపున పుట్టిన నేను పాపిని అంటూ కిందపడి దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంటాడు భరతుడు. అన్న ఏం తప్పు చేశాడో, కళంకితుడైపోయాడా ఏంటో అనుకున్నాను. అన్న కాదు కళంకితుడయింది నేను. అందుకేనేమో అయోధ్య ప్రజలు నేనొస్తుంటే నా మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేక మొహం తిప్పుకున్నారు. నృశంసే రాజ్య కాముకే మమ మిత్రే మాతృరూపే. తల్లి రూపంలో కనిపిస్తున్న శత్రువు నువ్వు. గోముఖ వ్యాఘ్రం, నువ్వు రాజ్యాన్ని మాత్రమే కాక్షించే రాక్షసివి అంటూ దొర్లి దొర్లి ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు భరతుడికి. ఓసే దుష్టురాలా, ఈ క్షణమే నేను నీ ప్రాణం తీసేయచ్చు, కానీ అలా చేస్తే రాముడు నా ముఖం చూడడని వదిలేస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భరతుడు. జై శ్రీరామ్.